హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మన కూరగాయ క్యాబేజీ పప్పు బఠానీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చాలా సింపుల్గా చేశాను. ఇది పొద్దున 5 o'clock కదా, అందుకే వీడియోస్ తీయట్లా. కొన్ని తీసినా కానీ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనేసి ఈ వంటలు తీయడానికి అంత ఇష్టపడట్లేదు. చిన్నవి అయితే పెడుతున్నాను, కానీ అంత ఇది రావట్లేదు. నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ చిన్నగా అయితే పెడతాను షార్ట్కట్లో, ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది తీసేసరికి. ఈ పెసరపప్పు, క్యాబేజీ, మెంతం, కల్మాకు, కొత్తిమీర అన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను. క్యాబేజీ కూడా వాటర్లో బాగా కడుక్కోవాలి. ఒక 2-3 times కడుక్కొని పెట్టేసుకోవాలి. బఠానీలో ఉంటే వేసుకోవచ్చు మన దగ్గర, లేకపోతే లేదు. ఇప్పుడు పచ్చి బఠానీ బాగా దొరుకుతుంది కదా, అది తీసి పెట్టిన, అందుకే ఉంది కదా అని వాడుతున్నాను. ఉంటే వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి అయితే ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, కారం, ఉప్పు. ఈ పొడి ఏంటంటే మన మునక్కాడల పొడి ఉంటుంది కదా, మునంగాకు, దాని పొడి అనమాట. ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకొని మనము జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉండదు క్యాబేజీలో జీలకర్ర, ఆవాలు అంటే. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా సరిపోతుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకున్నాను. పొద్దున కదా, చాలా తొందరగా ఉంటుంది. 6:30 వరకు టిఫిన్ అవ్వాలి, వంట అవ్వాలి. అందుకని ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఒక్కటే పూటకు చేస్తాను, ఎందుకంటే ఎండాకాలం కదా, పొద్దున పూట అంత ఎక్కువ వండుకోవడానికి కూడా టైం ఉండదు. కొంచెం అయితే తొందరగా అవుతుంది అనేసి చేస్తున్నాను. పసుపు వేసుకున్నాను, అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాను. అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చికి కూడా బాగా రుచి వస్తుందండి. మెంతం, ఇప్పుడైతే పచ్చి బఠానీ నానబెట్టుకున్నాను. నైటే నానబెట్టుకున్నాను, ఎందుకంటే ఇవన్నీ తీసి ఎండలో ఆరబెట్టుకున్నాను. నేను బయట నుంచి కొనుక్కొస్తాం కదా పచ్చి బఠానీ, ఖరాబ్ అవుతుంది కదా, వెంటనే వాడుకోలేము. కాబట్టి నేను అన్నీ ఎండబెట్టేసి ఇట్లా డ్రై చేసి పెట్టుకున్నా. కావాలనుకున్నప్పుడు ఒకరోజు ముందు నైట్ నానేసుకుంటే పొద్దు వరకు నానిపోతుంది. అయితే మనము కూరగాయలు వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట. అందుకే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను క్యాబేజీ, కల్మా, కొత్తిమీర, మెంతం ఇవన్నీ కడిగి ఒక దగ్గర పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసాను. ఇంకోటి ఏంటంటే, నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, పెసరపప్పు కూడా వేసేసిన. పెసరపప్పు కూడా వేసి ఉప్పు, కారం ఇవైతే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే జీరా పౌడరు ఇది వేసుకోవచ్చు, ధనియాల పొడి, జీరా పౌడర్ బాగుంటుంది టేస్ట్. నాకు ఉంది, కాకపోతే తొందరగా కావాలి, పొద్దున్న లేట్ అవుతుంది. ఇంకా వేరే దోశలు, చట్నీ చేసేది ఉంది. సో నేను అందుకని అవన్నీ వేయడానికి టైం లేక వేయలేదు. కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. కొంచెం కారం తక్కువ పడిందని మళ్ళీ కారం వేసుకున్నాను నేను. ఇవన్నీ వేసేసి మనకు ఎంత నీళ్ళు కావాలి, గ్రేవీ ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని మూత పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మీరు అది కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. నేనైతే ఏం వేయలేదు. ఇప్పుడైతే వేస్తున్నాను. టిఫిన్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. చూడండి, టిఫిన్ బాక్స్ అయిపోయింది. ఇప్పుడు దోశలు పోస్తున్నాను. దోశలు కూడా మెత్తగా మంచి స్పంజ్ లాగా వస్తాయి. నాకు వాళ్ళు అప్పుడప్పుడు తింటే కడక్క సన్నగా వేస్తాను. టిఫిన్లో కదా, కొంచెం దొడ్డుగా వేస్తే మెత్తగా ఉంటాయని 2 సైడ్లు కాల్చి 2 సైడ్లు వేస్తాను. 2 సైడ్లు కాల్చి పెడితే వాళ్ళు తినే వరకు పొద్దున 9:30 అట్లా తింటారు కదా, అప్పటికి మెత్తగా బాగుంటాయి. అందుకే అట్లా 2 సైడ్లు కాల్చి దొడ్డుగా వేసి మెత్తగా చేసి పెడతాను. మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకొక వెరైటీ వంటతోటి రేపు మళ్ళీ వస్తాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.